Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 184. విశ్వనాథ్ ఏదో మీటింగ్లో ఉండడంతో పక్కనే నిలబడిన భాస్కర్ ఫోన్ రావడంతో పక్కకి వెళ్ళి ఏంటమ్మా అని అడిగేసరికి ఏం లేదు నాన్న, పెళ్లి కుదిరినా కూడా ఇంకా ఒకరితో ఒకరు మొహమాటంగానే ఉన్నారంట సౌమ్య విశ్వ ఇద్దరు. అందుకే విశ్వ సౌమ్యని బయటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు. తనేమో ఇంట్లో బంధువులు ఉన్నారు కదా, బయటికి రావాలంటే సిగ్గుపడుతోంది. కొంచెం అమ్మకి చెప్తే సౌమ్యని రెడీ చేసి పంపిస్తుంది అని చెప్పింది దక్ష. ఎందుకమ్మా, పెళ్లి కుదిరిన తర్వాత ఇద్దరు పక్కపక్కనే ఉంటారు కదా, అప్పుడు కలిసి ఒకరితో ఒకరు బాండింగ్ పెంచుకోవచ్చు కదా అన్నాడు భాస్కర్. నాన్న, పెళ్ళైన తర్వాత బాండింగ్ పెంచుకోవాలి అనేది మీ కాలం నాటి మాట. ఇప్పుడు పెళ్లికి ముందు ఫ్రెండ్షిప్ కుదిరితేనే పెళ్ళైన తర్వాత అర్థం చేసుకుంటారు. అదే పెళ్ళైన తర్వాత కూడా అలాగే సిగ్గు మొహమాట ఉంటే సంవత్సరానికి పుట్టాల్సిన బిడ్డ 3 సంవత్సరాలకి పుడుతుంది అని దక్ష అనగానే భాస్కర్ నవ్వుతూ సరేలే, నేను అమ్మకి చెప్తాను అనగానే సరే నాన్న అంటూ ఫోన్ కట్ చేసింది దక్ష. ఎవరు భాస్కర్ ఫోన్ అని విశ్వనాథ్ అడిగేసరికి మీ కోడలు సార్ అని భాస్కర్ నవ్వడంతో ఏమంటుంది అమ్మాయి అని అడిగేసరికి ఏం లేదు, మీ చిన్న కోడలు మీ చిన్న కొడుకు బయటికి వెళ్ళాలనుకుంటున్నారంట. సౌమ్య సిగ్గుపడుతోంది, అమ్మకి చెబితే తను బయటికి పంపిస్తుందని చెప్పడానికి ఫోన్ చేసింది అన్నాడు. పోనీలే, ఈ రకంగా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడితే పెళ్లి టైంకి ఒకరితో ఒకరు సౌకర్యంగా ఉంటారు అని విశ్వనాథ్ చెప్పేసరికి భాస్కర్ వెంటనే మహాలక్ష్మికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆమెని సౌమ్యని రెడీ అవ్వమని చెప్పింది. 10 నిమిషాల్లో సౌమ్య బయటికి రావడంతో అన్నయ్య అన్నట్టుగానే కరెక్ట్ టైంకి సౌమ్య బయటకొచ్చింది అని అనుకుంటూ విశ్వ సౌమ్య ఇద్దరు హైదరాబాద్ చుట్టూ చక్కర్లు కొట్టడానికి రెడీ అయిపోయారు. ఈలోపు వరుణ్, ధాత్రి కూడా విశ్వనాథ్ వాళ్ళ ఇంటికొచ్చేసరికి ధాత్రి ఎలా జరిగింది మీ అత్తవారింటి సైడ్ ఫంక్షన్ అని అడిగేసరికి బాగానే జరిగింది కానీ ఎంగేజ్మెంట్కి రాకపోతే ఎందుకు రాలేదని కూడా అడగలేదేంటక్క, ఎంత నీ సొంత చెల్లెలు పెళ్ళైతే ఈ దేవుడిచ్చిన చెల్లెల గురించి మర్చిపోయావా అని ధాత్రి అడిగింది. నీ బొంద, నువ్వు మామూలుగా మీ ఇంట్లో ఉంటే నిమిషానికి 100 సార్లు ఫోన్ చేసి వస్తున్నావా లేదా అని అడిగేదాన్ని. నువ్వు వెళ్ళింది మీ అత్తగారింటి తరఫు ఫంక్షన్కి కాబట్టి డిస్టర్బ్ చేయడం మంచి పద్ధతి కాదు, వాళ్ళు కూడా తిట్టుకుంటారని ఫోన్ చేయలేదు అని అంది దక్ష. ఏం చెప్పమంటారు సిస్టర్ నా కష్టాలు, ఎంగేజ్మెంట్ రేపు ఉదయం అనగా ఈరోజు బయలుదేరుతామని చెప్పింది. ఫంక్షన్ అయిపోగానే తెల్లవారుజామున వెళ్తే ఏం బాగుంటుంది, ఉందామని చెప్పాను, అదే నా పాపం అయిపోయింది. ఆ రోజు నుంచి 3 రోజుల నుంచి నన్ను సాధిస్తూనే ఉంది, ఇప్పటికీ కూడా పొడి పొడిగానే మాట్లాడుతూ ఉంది అని వరుణ్ తలపట్టుకున్నాడు. అందరూ నవ్వుకుంటే సరే వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని వసుంధర చెబుతూ ఉంటే పురంధర బయటికి రావడంతో హలో చిన్నత్త, ఎలా ఉన్నావు అని అడిగేసరికి బాగున్నానే, ఎలా ఉన్నావు, నన్ను పిలవకుండానే పెళ్లి చేసుకుని ఒక పాపకి మమ్మీ కూడా అయిపోయావని అనగానే నువ్వు నీ సొంత అక్క కొడుకు పెళ్లికే రాలేదు, ఇక నా పెళ్లికి ఏం వస్తావులే అని పిలవలేదత్తా అని అంది ధాత్రి.
ఈ కోతి పిల్లని ఎలా భరిస్తున్నావు వరుణ్ అని పురంధర అడిగేసరికి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, భరించకేం చేస్తాడులే అని దక్ష నవ్వడంతో వరుణ్ మొహమాటంగా బుర్ర గోక్కున్నాడు. సరే సరే వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పడంతో అందరూ గదుల్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకున్నారు. సౌమ్యని ఒక ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గరికి తీసుకువెళ్ళి ఇద్దరూ లోపలికి వెళ్ళి వాళ్ళకిష్టమైన ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటూ ఉండగానే సౌమ్య నీకు ఏ కలర్ అంటే ఎక్కువ ఇష్టం అని అడిగేసరికి ఎందుకు అలా అడుగుతున్నారు అని సౌమ్య నవ్వుతూ అడిగింది. అరే నువ్వు నాకు కాబోయే భార్య, ఈ మాత్రం ఇష్టాలు కూడా తెలియకపోతే ఏం బావుంటుంది? పైగా ఇవన్నీ తెలుసుకోవడం నాకు అవసరం కూడా అనగానే పర్వాలేదు. మా బావగారులాగా ఎవరు భార్యను ప్రేమించలేరు అనుకున్నాను గాని, మీరాయనకి మించిపోయేలా ఉన్నారు అనగానే ఏదో నీ అభిమానం అన్నాడు నవ్వుతూ. నా ఫేవరెట్ కలర్ పర్పుల్ అని చెప్పడంతో మరి ఫేవరెట్ ఫుడ్ ఏంటి అనగానే చికెన్ బాగా తింటాను. ఎగ్ కూడా ఇష్టమే. మటన్ ఎక్కువగా తీసుకోను. ఫిష్ ఓకే అనగానే మరి వెజ్ ఫుడ్స్‌లో ఏం తింటావు అని అడిగేసరికి వెజ్‌లో కాకరకాయ, సొరకాయ, పొట్లకాయ అస్సలు నచ్చవు. సొరకాయ సాంబార్‌లో వేస్తే ఓకే. బట్ నార్మల్ కర్రీ తినడం నా వల్ల కాదు అని చెప్పింది. విశ్వ నవ్వుతుంటే మరి మీకిష్టమైన కలర్ ఏంటి? మీకిష్టమైన ఫుడ్ ఏంటి? అని అడిగేసరికి నాకు కలర్ మీద పెద్ద పట్టింపేమీ లేదు. బట్ నా దగ్గర ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ షర్ట్స్ ఎక్కువగా ఉంటాయి. వాటి మీదకి జీన్స్ ప్రిఫర్ చేస్తాను. అండ్ ఫుడ్ వచ్చేసి ఏదైనా సరే కంఫర్టబుల్‌గా ఉంటే సరిపోతుంది. లైక్ యాసిడిటీ, కడుపు మంట లేకుండా, ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఇబ్బందిగా ఉండకుండా ఉంటే కంఫర్ట్ ఫుడ్ ఏదైనా సరే నేను తింటాను అన్నాడు. అలా ఇద్దరు ఒకరి ఇష్టాల గురించి ఒకరు తెలుసుకొని సాయంత్రానికి సౌమ్యని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు విశ్వ. దక్ష తమ్ముడు కొబ్బరి బోండాలు ఇంటికి తీసుకుని రావడంతో ఒరే చిన్నా నువ్వు అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ బాక్స్ అక్కకిచ్చిరా, ఇది చిన్న బావగారి కోసం నాన్న చేయించిన గొలుసు అని చెప్పింది. పెళ్లిలో ఇవ్వచ్చు కదమ్మా, ఇప్పుడే ఇవ్వాలా అని అడిగేసరికి ఇప్పుడే ఇవ్వాలిరా, త్వరగా వెళ్ళు అని చెప్పడంతో సరేనంటూ ఆ చైన్ తీసుకుని బైక్ మీద దక్ష వాళ్ళ ఇంటికి బయలుదేరి ఇంటి కాలింగ్ బెల్ కొట్టేసరికి అక్క డోర్ ఓపెన్ చేస్తుంది అనుకుంటే ఎవరో అందంగా ట్రెండీగా ఉన్న అమ్మాయి డోర్ ఓపెన్ చేసి ఏంటి అన్నట్టుగా కళ్ళెగిరేయడంతో మా అక్క అని అడిగేసరికి ఎవరు మీ అక్క అని అడిగింది ఆ అమ్మాయి. దక్ష అక్క అనగానే ఓహో వదిన తమ్ముడువా, అందుకే ఇందక్కడి నుంచి ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తోంది. ఎంగేజ్మెంట్లో చూశానులే, చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నావు. నేను మీకు కాబోయే చిన్న బావగారి చెల్లెలు అని చెప్పింది. కానీ నేను మిమ్మల్ని చూడలేదే అని అడిగేసరికి ఎక్కడా నీకు ఎంగేజ్మెంట్లో బంధువులని పలకరించడం, అవి తీసుకురావడం ఇవి తీసుకురావడమే సరిపోయింది అని ఆ అమ్మాయి అనగానే ఓకే మా అక్కని పిలుస్తారా అని అడిగాడు. వదిన వాళ్ళు ఇంట్లో లేరు. పెళ్లి పత్రికలివ్వడానికి అందరూ వెళ్ళిపోయారు. నేనొక్కదాన్నే ఇంట్లో ఉన్నాను అనగానే, అవునా! అయితే నేను తర్వాత వస్తాను అనగానే, ఏదో ఇవ్వడానికొచ్చావుగా ఇవ్వు నేనేమి కొట్టేయనులే అని అంది ఆ అమ్మాయి. కంటిన్యూస్ ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.